ఓం నమ శివాయ ఛానల్‌కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయే అంశం హెచ్చరికతో కూడినది. ముఖ్యంగా కుంభరాశి వారికి మార్చి 27 శుక్రవారం మధ్యాహ్నం 3:30 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ వీడియోని నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఈరోజు ఆ హెచ్చరిక ఏమిటి? మరి ఎందుకు అంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అయితే వస్తుంది? అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. దయచేసి కుంభరాశి వారు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కుంభరాశి వారు సాధారణంగా చాలా మృదు స్వభావం కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఇతరుల మనసుని నొప్పించాలనేటటువంటి భావన అయితే ఉండదు. ఎదుటి వారి మాటలను త్వరగా నమ్మే గుణం ఉంటుంది. అలాగే పరిచయం లేకపోయినా మర్యాదగా మాట్లాడే స్వభావం ఉంటుంది. అతి త్వరగా గొడవలకు కాలుదువరు. అతి త్వరగా ఏదైనా విద్వేషం పెట్టుకోరు. ఏదైనా కూడా భరిస్తారు. త్వరగా అందరినీ మనవారు అనుకొని నమ్మేటటువంటి స్వభావం కుంభరాశి వారి దగ్గర ఎంతో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరు స్నేహంగా మాట్లాడినా, తెలిసిన వారిలా ప్రవర్తించినా త్వరగా అనుమానం పెట్టుకోరు. ఈ యొక్క రోజు మీకు పరీక్షగా మారుతుంది. ఈ ఆలోచనే మీకు పరీక్షగా మారేటటువంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఇటీవల కాలంలో మీరు మానసికంగా చాలా అలసటలో ఉన్నారు. ఈ రోజువారీ పనుల్లో దృష్టి కూడా చాలా వరకు తగ్గింది. ఎవరైనా సహాయం అడిగితే తిరస్కరించలేని స్థితిలో ఉన్నారు. ఈ మానసిక పరిస్థితిని కొంతమంది ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఉన్నటువంటి పరిస్థితి మీ యొక్క ముఖ లక్షణంలోనే మీరు ఎటువంటి వ్యక్తులు ఇతరుల విషయంలో మంచిగా అనుకుంటారా లేదా అని అవతల వారు క్యాచ్ చేయడానికి ఎంతో సమయం పట్టదండి. అటువంటి పరిస్థితులే ఈరోజు ప్రధానంగా మీ జీవితంలో ముఖ్యంగా ఎన్నో మార్పులకు కారణమైతే కాబోతున్నాయి. మరి ఇప్పుడు అసలు ఆ యొక్క అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి? మరి ఆ నష్టం ప్రమాదం ఏంటని గమనిస్తే మార్చి 27 శుక్రవారం మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక అనుకోని పరిచయం మీ ముందుకు వస్తుంది. మరి ఆమె తెలియనటువంటి స్త్రీ మీకు చాలా తెలిసినట్లుగా మాట్లాడుతుంది. పాత పరిచయం ఉన్నట్లుగా నమ్మకం కలిగించే మాటలు కూడా చెప్తుంది. ఆ సంభాషణలో భావోద్వేగాలు అలాగే సహాయం అవసరం ఉన్నట్టు లేదా అత్యవసర పరిస్థితి కూడా నాకు ఏర్పడింది అన్నట్లు చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇంతకుముందు మీకు ఎప్పుడూ పరిచయం లేదు కానీ ఆమె ఎవరో కూడా మీకు గుర్తుకు లేదు. కానీ మిమ్మల్ని చాలా తెలిసిన వారిలాగా బాగున్నారా అంటూ పలకరించడం, అలాగే ఆమె మాటలు కూడా మీ యొక్క ముఖ కదలికలను గమనించి, మీ యొక్క ఎక్స్‌ప్రెషన్స్‌ని ఆమె గమనించి వాటిని యూజ్ చేసుకుంటూ మరి మీకు ఎంతో తెలిసిన పాత వ్యక్తుల నమ్మకం కలిగించే మాటలు మాట్లాడుతుంది. ఆ మాటల్లో కాస్త మనము ఎవరైనా ఒక విషయం మాట్లాడుతున్నారంటే మనం కూడా మరొక విషయాన్ని ఎదుగుతూ ఉంటాం. మీ పరిస్థితి ఏంటి? మీరు ఎందుకు వచ్చారంటే అప్పుడు మీ దగ్గర ఆమె భావోద్వేగం అయినట్లుగా ఫీల్ అయ్యి, అలాగే నాకు ఒక ధనం అవసరమని అత్యవసర పరిస్థితిలో ఉన్నాను. మరి ఎవరిని అడగాలో, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మరి నా పరిస్థితి అంతా అగమ్యగోచరంగా మారిపోయింది అంటూ ఈ ఈ స్త్రీ మీకు కొన్ని మాటలు చెబుతుంది. ఇవన్నీ ముఖ్యంగా ఈ విధంగా మాట్లాడుతుంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ నుంచి ధనాన్ని కూడా ఏమీ లేదు. నేను సమస్యల్లో ఉన్నాను. కాస్త ధనం ఇచ్చారంటే నేను మళ్ళీ మీకు తిరిగి ఇస్తాను. నా గురించి మీకు తెలుసు కదా అంటూ కూడా తెలిసినట్లుగా నమ్మించి మాట్లాడి మరి మీ నుంచి డబ్బు తీసుకునే ప్రమాదం ఉంది. లేదా మీరు మోసపోయే అవకాశం కూడా ఉంది. ఇది చిన్న మొత్తమైన
మనసుకు పెద్ద ఇబ్బందిగా మారేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పరిస్థితులకు ఇది కారణం సాధారణంగా పూర్తిగా అపరిచిత వ్యక్తి అండి. మీకు క్రితంలో ఏమాత్రం కూడా పరిచయం లేనటువంటి స్త్రీ, అపరిచిత వ్యక్తి, అలాగే పూర్తిగా లేదా మధ్యవర్తి అంటే ఏదైనా తెలిసిన వ్యక్తుల ద్వారా మధ్యలో కలిసినటువంటి స్త్రీ కూడా కావచ్చు. తాత్కాలిక పరిచయంతో నమ్మకం సంపాదించే వ్యక్తి వారు మీ మంచితనాన్ని గమనించి మీ దగ్గరకు వస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈమె రావడం మరికొంత ధన రూపేణా మిమ్మల్ని కొంచెం నష్టపెట్టే ప్రయత్నం జరగడం అలాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే మీరు అందరినీ కూడా నిజంగా ఏమైనా మనవారు కాకపోయినా లేదా తెలిసిన వారు కాకపోయినా ఏ సమస్యల్లో ఉన్నారు అనుకొని కూడా కాస్త సహాయపడే మనస్తత్వం మీది. అలాంటి వారికి వీరు పురిడి కొట్టించే అవకాశం ఉంది. దీనివల్ల మీకు జరగబోయే భవిష్యత్తులో బాధపడేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ముఖ్యంగా శుక్రగ్రహం భావోద్వేగాలను పెంచుతుంది. మంగళ గ్రహం మరి తొందరపాటు చర్యకు దారితీస్తుంది. ఈ కలయికల వల్ల అవసరమైనటువంటి నమ్మకం, ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతాయి. అందుకే మధ్యాహ్నం తర్వాత ఈరోజు మీకు ముఖ్యంగా చాలా వరకు డబ్బు విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా, మాట విషయంలో అయినా సరే ప్రతి దాంట్లో ఫలానా దాని కాకపోయినా ప్రతి దాంట్లో కూడా మీరు ఈరోజు మారినటువంటి గ్రహస్థితికి అనుగుణంగా చాలా తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఏదైతే నష్టం జరగకూడదని మీరు అనుకుంటారో, ఆ నష్టం జరిగిన తర్వాత మీరు ఖచ్చితంగా మళ్ళీ బాధపడే అవకాశం కూడా ఉంటాయి. మరి ముఖ్యంగా మరి దీనివల్ల మరి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉంటాయి అంటే, నష్టం మీ దగ్గర జాగ్రత్త లేకపోతే ధన నష్టం జరుగుతుంది. మానసిక ఆందోళన ఏర్పడుతుంది. మీ మీద మీకే కోపం కూడా రావచ్చు. మరి లాభం ఏంటంటే, లాభం జాగ్రత్తగా ఉంటే పెద్ద మోసాన్ని తప్పించుకోవడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో అప్రమత్తత పెరుగుతుంది. మరి ఈరోజు మీకు ఇది ఒక హెచ్చరికగా మారుతుంది. జీవితంలో పెద్ద నష్టాన్ని నుంచి కూడా మీరు తప్పించుకుంటున్నటువంటి వ్యక్తులైతే అవుతారు. ముఖ్యంగా ఈరోజు అపరిచిత మాటలకు వెంటనే స్పందించవద్దు. మరి డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఇవ్వకండి. ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకపోవడం చాలా మంచిది. మరి మంగళవారం దుర్గామాతకు దీపం వెలిగించండి. మరి ఓం మహాలక్ష్మీ దేవి నమః అనే మంత్రాన్ని జపించండి. 11 సార్లు వీలైతే ఒక నాణ్యం ఒక నాణ్యం దేవాలయంలో దానం చేయండి. మరి మరి కుంభరాశి మిత్రులారా, మీ యొక్క మంచితనమే మీ యొక్క అందం, కానీ ప్రతి ఒక్కరూ మన మంచితనానికి అర్హులు కారు. మరి కాబట్టి ఏంటంటే ఏదైనా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం అనేది ఎంతో మంచిది. కానీ ఎవరినంటే వాళ్ళని నమ్మడం వలన అనవసరమైన విషయాల్లో చిక్కుకుపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావించి నేను ఈరోజు గృహస్థితిని గమనించి చెప్పాను. కాబట్టి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి కుంభరాశి వారికి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఏదైనా కుంభరాశి వారికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెచ్చరికలు, మంచి విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.